ఆగస్టు 27వ తేదీన ఏపీ కేబినెట్ జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం వస్తోంది. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక ప్రతిపాదనలపైన చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ కేబినెట్ భేటీ కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇకపైన పేపర్లెస్ కేబినెట్ మీటింగ్ జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 27వ తేదీ కూడా కాగిత రహిత కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. పేపర్లకు బదులుగా మంత్రులకు ట్యాబ్లు, ఐప్యాడ్లు ఇవ్వనున్నారు. అయితే 2017లోనూ చంద్రబాబు ఇలాంటి నిర్ణయాన్నే తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశాలను పేపర్లెస్ గా నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు సేమ్ అదే పద్ధతిని ఫాలో కావాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి గత మంత్రివర్గ సమావేశంలోనే మంత్రులకు తెలియజేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో కేబినెట్ మీటింగ్ జరుగుతుందని, మంత్రులకు ట్యాబ్లు ఇస్తామని కూడా చెప్పారు. ఆ ప్రకారమే త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశాన్ని కాగిత రహితంగా నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో చర్చించే అజెండా ప్రకారం ప్రతి కేబినెట్ భేటీకి 40 సెట్ల నోట్లు ముద్రించాలి. దీనివల్ల ప్రింటింగ్ ఖర్చులు అధికమవుతున్నట్లు చంద్రబాబు భావిస్తున్నారు. ఇక మంత్రులకు ఐప్యాడ్లు అందించి నోట్స్ మొత్తం సాఫ్ట్ కాపీ రూపంలో అందజేస్తే ప్రింటింగ్ ఖర్చులు కూడా ఆదా అవుతాయనే ఆలోచనతో పాటుగా మంత్రివర్గంలో చర్చించే అంశాలు లీక్ కాకుండా ఉంటాయనే ఆలోచనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపైన మంత్రివర్గం చర్చించనుంది. అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్య విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నూతన మద్య విధానం రూపకల్పన కోసం ఎక్సైజ్ అధికారులు కూడా ఇతర రాష్ట్రాల్లో పర్యటించి మద్యం నాణ్యత, ధరలు, ఇతరత్రా అంశాలపై అధ్యయనం చేశారు. దీనిపైన నివేదికను కూడా అందించారు. ఈ నేపథ్యంలోనే నూతన ఎక్సైజ్ పాలసీ గురించి కూడా చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే హామీల అమలుపైన కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.